నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనం సీజనల్గా దొరికే వాటితో ఎక్కువగా అంటే కాయగూరలు కానీ లేకపోతే పళ్ళు కానీ ఇలాంటి వాటితో ఎక్కువగా మనం వంటకాలు లేదా ఆ సీజన్లో దొరికే వాటిని ఎక్కువ తినాలని చెప్తూ ఉంటాం కదా. సో ఈరోజు కూడా నేను మనకు ఈ సీజన్లో దొరికే ఒక ఇంగ్రీడియంట్తో ఒక మంచి డిష్ తయారు చేయబోతున్నాను. అవేంటంటే తాటి తేగలు. సో చాలామంది తింటూ ఉంటారు కదా, మనం ఊళ్ళలోకి పోయినప్పుడు బస్ స్టాప్లో కానీ సో రోడ్ ఎంబట్టి అక్కడక్కడ పెట్టేసుకొని మనకు అమ్ముతూ ఉంటారు. బీచ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. సో వాటితో ఈరోజు నేను కజ్జికాయలు చేస్తున్నాను, తాటి తెగల కజ్జికాయలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. ఓకే, సో తాటి తెగలతో మనం కజ్జికాయలు అనుకున్నాం కదా. సో వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఇలా పైన డ్రై లేయర్ ఒకటి ఉంటుంది కదా చర్మం, సో ఆ తొక్క మొత్తం తీసేసి వీటిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో వచ్చే ఆ ఫైబర్ని అంతా కూడా మనం సాధ్యమైనంత, దీంట్లో కూడా మళ్ళీ ఇంకా ఉంటుంది అది, సో చిన్న చిన్నగా మనకి సన్న దారపోగులా ఉంటాయి. సో వాటిని సాధ్యమైనంత తీసేసేయాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. రైట్. సో దీన్ని మనం మిక్సీ పట్టేసి కొంచెం రఫ్ పౌడర్లా తయారు చేసేసుకుంటాం. వీటికంటే ముందు మైదాపిండి, అలాగే ఉప్పు, కొద్దిగా నూనె, సో వీటిని వేసేసి మనం ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత వాటర్ వేసేసి పిండి ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం కజ్జికాయలు చేసుకునేటప్పుడు కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ పిండిని కలిపేసి పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది మనకి. సో ఇది నేను ముందుగా చేశాను అనమాట. రైట్. సో ఇది ముందు మనం రెడీ చేసి పెట్టి కాసేపు అలా పెట్టేసుకుంటే ఆయిల్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, మనం ఒత్తుకునేటప్పుడు కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది పక్కన పెట్టేసి ఈ తాటి తెగిల్ని ముక్కలుగా చేసుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ పట్టేసి పొడి చేసుకోవాలి. ఓకే, సో ఇలా కొంచెం బరకగానే ఉంటే మనకు బాగుంటుంది. రైట్. సో నెక్స్ట్ దీన్ని మనం కొద్దిగా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకుని దీంట్లోకి ఇద్దాం బెల్లం తురుము, అంటే మనకి స్వీట్నింగ్కి తగ్గట్టుగా. అలాగే దీంట్లోనే ఎండు కొబ్బరి పొడి, ఇది కొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది, చాలామంది కూడా కజ్జికాయలో వాడుతూ ఉంటారు. అలాగే మనం మిక్సీ పట్టుకున్న తాటి తెగలు ముద్ద, సో ఇవన్నీ కూడా బాగా మనకు కలిసిపోవాలి. సో ఇది కొంచెం మనకు ముద్దలా రావాలి, బెల్లం కరిగేసి ఈ తాటి తెగలు కొబ్బరి అన్నీ బాగా కలిసిపోయి మనకు కొంచెం ముద్దలా వచ్చేస్తే దగ్గరికి, అప్పుడు మనం వీటిని స్టఫింగ్ చేసేసుకొని కజ్జికాయలని రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు బెల్లం బదులుగా కావాల్సితే పంచదార కూడా వేసుకోవచ్చు. సో దాంతో కూడా చేసుకోవచ్చు మనకు, అంటే బెల్లం అందుబాటులో లేకపోతే పంచదార కూడా బాగుంటుంది. బట్ కొంచెం బెటర్ టేస్ట్ బాగా రావాలి అనుకుంటే బెల్లమే సూపర్గా ఉంటుంది. కాజు బాదాం కొంచెం నేతిలో వేయించి కానీ లేకపోతే ఆపలంగా కూడా వేసేసుకోవచ్చు, అది మనకు ఆప్షనల్. ఇక్కడ మెయిన్ ఏంటంటే తాటి తెగల ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు. ఓకే, చూడండి మనం ఎంత తీసేసినా ఫైబర్ ఇంకా చాలా ఉండిపోయింది దీంట్లో, బట్ అది మనకి తిన్నా ఏమి కాదు, చాలా మంచిది కూడా. ఓకే, సో కొంచెం దగ్గరికి రావాలి మనకి ఇది. దీంట్లో ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అలా మంచి నెయ్యి వేసేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు, బట్ అడిషనల్గా చెప్తున్నాను, ఆప్షనల్గా.
సో వీటితో మనం స్వీట్ లాగా ఇలా చేసేసుకోవచ్చు, లేకపోతే హాట్ ఐటమ్స్ కూడా మనం కొన్ని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కొన్ని రకాల ఐటమ్స్ని మనం తీసుకొచ్చేసి అంటే సంవత్సరాల్లో ఒక్కసారి వస్తాయి కాబట్టి వాటి అలవాటు కూడా మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళతో తినిపించాలి అనుకున్నప్పుడు ఇలా రకరకాలుగా మనం డిష్లాగా మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఆ సీజనల్గా వచ్చే వాటిని తినిపించినట్టు కూడా అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం ఏ స్వీట్ చేసుకున్న కొంచెం యాలకుల పొడి కావాలి కదా, కొంచెం వేసేసి బాగా కలిపేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారితే మనకు ఇంకొంచెం అది గట్టి పడుతుంది. సో కొద్దిమంది శనగపప్పు అలాగే బెల్లాన్ని ఉడికిచ్చేసి కొంచెం స్టఫింగ్ చేసుకుంటుంటారు కదా, మెత్తగా చేసేసి కొంచెం మిక్సీ పట్టి కానీ లేకపోతే ఆ పప్పును మెత్తగా నలిగిపోయినట్టుగా ఉడికిచ్చేసి, సో అదే మాదిరి ఇది కూడా కొంచెం ఇలా ముద్దలా వస్తుంది. రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఇదో రకమైనటువంటి స్టఫింగ్ అన్నమాట. సో సంక్రాంతి కంటే ముందు మనకు ఈ తాటి తెగలు బాగా మార్కెట్లోకి వస్తాయి. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో దట్ కొంచెం మనకి తొందరగా చల్లారుతుంది. అలాగే నెక్స్ట్ మనం చేసేది కజ్జికాయలు, దట్టు డీప్ ఫ్రై కదా. ఆయిల్ ఇక్కడ మనం కొంచెం వేడి పెట్టేసుకున్నాం. సో దీన్ని మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుతూ ఉంటే లోపల ఉన్న వేడి వెళ్ళిపోయి మనకు కాస్త చల్లారుతుంది. ఈలోగా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మైదా పిండిలో కొద్దిగా ఆయిల్ అలాగే ఉప్పు వేసేసి సో వాటిని చిన్న చిన్న పూరీలా ఒత్తేసుకున్నాం. ఓకే, సో ఈ పిండిని మనం చిన్న చిన్న ముద్దలా చేసేసుకొని సో వీటిని మనం చిన్న పూరీలా కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఓకే, సో ఇలా అన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసి ఒకేసారి అన్నీ మనం కజ్జికాయలా ఒత్తేసుకోవాలి. సో ఒక ఇద్దరు చేసుకుంటూ ఉంటే ఈజీగా అనిపిస్తుంది మనకు వర్క్ అనేది. ఎందుకంటే డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి కదా దీంట్లో. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈసారి తీగలు దొరికితే తాటి తీగలు సో తెచ్చేసి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు స్కూల్ కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు వచ్చేలోపు మీరు చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. ఆ తర్వాత తీరిగా చెప్పేయచ్చు ఒక డిఫరెంట్ డిష్లు నేను తయారు చేసిన అని చెప్పేసి. ఓకే, సో పూరీలన్నీ మనకు రెడీ అయిపోయాయి. సో ఇలా ఎన్ని కావాల్స్తే అన్ని మనం స్టఫింగ్కి తగ్గట్టుగా రెడీ చేసేసుకోవాలి. ఓకే, సో మధ్యలో స్టఫింగ్ ఇలా కొంచెం ప్రెస్ చేయాలి మధ్యలో. తర్వాత ఈ అంచుల్ని ఫింగర్తో గట్టిగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు రెడీ అయిపోతాయి. అంటే సీలింగ్ అనేది కరెక్ట్గా కావాలి. రైట్, సో కజ్జికాయ మనకు ఫ్రైకి రెడీగా ఉంది. సో ఇలాగే మిగతా వాటిన్నింటిని కూడా రెడీ చేసేసుకోవాలి. వీటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు తాటి తీగల
కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇవి వేగడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, మనకు కావాల్సిన మంచి కలర్ వచ్చేసింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. ఓకే, సో మంచి క్రిస్పీగా వచ్చేసాయి తాటి తీగల కజ్జికాయలు. సో వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. తాటి తెగల కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి తెగలు 2, తురిమిన బెల్లం అరకప్పు, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి పావు టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి అరకప్పు. తాటి తీగల కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న తాటి తీగలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం, కొబ్బరి పొడి, మిక్సీ పట్టుకున్న తాటి తీగల పేస్ట్ వేసి ముద్దగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మైదా, ఉప్పు, నూనె వేసి కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పీటపై వేసి పూరీలా ఒత్తుకుని చల్లార్చుకున్న తీగల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి కజ్జికాయల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తాటి తీగల కజ్జికాయలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో కొత్తదనం కోరుకునేవారు ఇలా మనకు సీజనల్గా దొరికే ఈ తీగలతో మంచిగా ఈ డిష్ తయారు చేసుకోండి. ఇంట్లోకి వచ్చిన చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. డిఫరెంట్గా కూడా ఉందని చెప్పేసి మీకు వావ్ అనేస్తారు. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్తో షీప్ షేప్లో అంటే పడవ, చిన్న నాటు పడవ టైప్లో తయారు చేస్తున్నాం. స్లైసెస్ రూపంలో కట్ చేసి జస్ట్ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట మనం. ఫస్ట్ పీల్ చేసేసుకుని ఓకే, ఫుల్ లెంత్లో ఒక 2 స్లైసెస్ మనం కట్ చేసేసుకోవాలి. సో వీటిని కూడా లేవల్గా ఓకే. సో ఇక్కడ నుంచి కింద బోర్డ్ ఏదైతే షేప్ ఉంటుందో సో ఈ రెండింటిని కర్రలాగా స్ప్రింగ్ ఆనియన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, లెంత్ చూసేసుకొని ప్లస్ తెరచాపలాగా చూపించడానికి కీరా, కీరా కూడా ఇలా ఫుల్ లెంత్లో
సో వీటిని కూడా మనం ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా వీటిని మనం అక్కడ అరేంజ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం లెంత్ అనేది తగ్గిస్తున్నాను నేను. ఓకే, సో చిన్నగా ఒక ఫ్లాగ్ లాగా చూపించడానికి అలాగే చిన్నగా వేవ్స్ లాగా చూపించడానికి కింద వాటర్ లాగా ఇది కొంచెం లేదా నైఫ్తో అయినా ఇలా కొంచెం స్కూపింగ్ లా తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా ప్లేట్ గార్నిష్లో మనం కావాల్సిన సీనరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం తీసుకునే ప్లేట్ అలాగే మనం తీసుకునే ఆ వెజిటేబుల్స్కి కలర్ కాంట్రాస్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతే మనకు దూరం నుంచి కూడా చూసిన బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. జనరల్గా మనం గార్లిక్ బ్రెడ్ అంటే బయటికి మనం బేకరీలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవాలనుకుంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. అలా కాకుండా మనకు తినాలనిపించినప్పుడు వెంటనే తక్కువ టైంలో మనం ఆ డిష్ని మనం టేస్ట్ చేయాలనుకుంటే ఒక సింపుల్ చిట్కా చెప్తాను. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బ్రెడ్లు పెడుతున్నారు కదా, బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ కానీ లేకపోతే వైట్ బ్రెడ్ కానీ, వాటితోనే మనం ఈ ఫ్లేవర్లో వచ్చే విధంగా మనం గార్లిక్ బ్రెడ్ని తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే గడ్డ పెరుగు ఉంటుంది కదా, మనం హంకర్డ్ అంటాం, కొంచెం ఆ చిక్కటి పెరుగుని తీసుకొని దాంట్లో ఫైన్గా చాప్ చేసిన ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం స్పైసీగా రావాలనుకుంటే వీలుంటే కొద్దిగా థైమ్ అంటే బేసిల్ లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి. ఈలోగా ఏంటంటే పెరుగుకి ఈ గార్లిక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేస్తాయి. ఆ తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్కి ఏదైతే మనకి ఇంట్లో ఉంటుందో బ్రెడ్, రెండు వైపులా బాగా ఇది అప్లై చేసేసి వెన్నతో రెండు వైపులా పెనం పైన కాల్ చేసుకోండి, లేదా గ్రిల్ ఉంటే గ్రిల్ చేసేసుకోండి. మీకు గార్లిక్ బ్రెడ్ ఫ్లేవర్ ఎక్కడా పోదు. సూపర్గా మీకు రెస్టారెంట్లో తిన్నట్టు లేదా బేకరీలో తీసుకున్నట్టే ఉంటుంది. అంటే తక్కువ టైంలో మనం చేసుకునే ఇంట్లోనే ఈ గార్లిక్ బ్రెడ్ని అంటే సబ్స్టిట్యూట్గా ఇలా హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా,
చిన్న చిన్న వాటిని మనం ఇలా హ్యాపీగా ప్లేట్ గార్నిష్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం మన దీనివల్ల ఏంటంటే మనకు డ్రాయింగ్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, క్రిస్పీగా డిఫరెంట్గా మనం తయారు చేసుకున్న తాటి తీగల కజ్జికాయలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఈ తాటి తీగలతో కజ్జికాయలు అనేది కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. ఇలా కాకుండా మనం పూర్ణాలు లాంటివి చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే మిక్చర్ని మనం ఉండలా చేసేసుకొని తోపిండిలో వేసేసుకుంటే కూడా మీకు ఇంకో డిఫరెంట్ డిష్ అనేది తయారవుతుంది. అలాగే టిప్స్ కూడా ఇస్తున్నాను, దీంట్లోనే బొబ్బట్టు కూడా తయారు చేసుకోవచ్చు ఇదే మిక్చర్తో. బట్ కజ్జికాయల వరకు మటుకు సూపర్గా ఉంది. సో ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు తాటి తీగలు తెచ్చుకుంటే కంపల్సరీగా ఈ డిష్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.